భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెలుగుమట్లలో నిరుపేదల ఇళ్ల కూల్చివేత ఘటనపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఈ అంశంపై రేగా కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి బుల్డోజర్లతో నిరుపేదల ఇళ్లను కూల్చివేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించారు. వెలుగుమట్లలో సుమారు 720 కుటుంబాలు రోడ్డున పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని రేగా కాంతారావు తెలిపారు. ఈ విషయాన్ని దేశం మొత్తం గమనిస్తోందని ఆయన అన్నారు. వెలుగుమట్ల నిరుపేదల ఇళ్లపైన మరి రేవంత్ రెడ్డి బుల్డోజర్ జులుం చూపినటువంటి విషయం యావత్తు దేశం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా చూసినటువంటి ప్రక్రియ. దాన్ని 720 కుటుంబాలు రోడ్డున పడేసి ఆగమై వారి తిప్పలు అనేక ఇబ్బందులు పడతా ఉంటే చెలించినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలతోని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖమ్మంలో పర్యటించి ఆ ప్రాంతాన్ని పరిశీలించి అట్లాగే పేదలను ఎక్కడైతే వదిలేసిండ్రో అంబేద్కర్ భవన్లో పోయి వారితో స్వయాన మాట్లాడి ఖచ్చితంగా మీకు అక్కడే తిరిగి పునర్నిర్మాణం చేపట్టేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఓ పక్క న్యాయపరంగా, ఓ పక్క చట్టసభలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపు జరిగేటువంటి శాసనసభ సమావేశాల్లో నిలదీస్తాం. తాత్కాలిక ఏర్పాట్లు మా పార్టీ తరఫున మేము చేస్తాం అని చెప్పిన వెంటనే తప్పు జరిగింది, మోసం చేసినాం ప్రజల్ని, మరి ఘోరమైనటువంటి తప్పు, దాన్ని సరిదిద్దుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నిరుపేదలంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులని, మహిళల మీద అట్లాగే విచక్షణ రహితంగా దాడి చేసి మరి కొంతమంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సిగ్గుమాలినటువంటి చర్య అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది. ఎందుకంటే అక్కడ 147, 48, 149 3 సర్వే నెంబర్ల మీద 61 ఎకరాల 7 గుంటలు ఉంది. దాన్ని 30 ఎకరాలే ఉంది, 30 ఎకరాలు మళ్ళీ తిరిగి ప్రభుత్వ అవసరాలకు తీసుకున్నది అని చెప్పేసి అది కూడా మాయ చేసి పడేసారు, కథం చేసారు. దాంతోపాటు ఘోరమైనటువంటి తప్పు చేసినాం, దాన్ని సరిదిద్దుకోవాలనేటువంటి ఆలోచనతో రేపు జరిగేటువంటి సమావేశాలల్లో, అసెంబ్లీ సమావేశాలలో బీఆర్ఎస్ పార్టీ ఉతికి ఆరేస్తుందనేటువంటి భయంతో 720 మందికి మళ్ళేదో సర్వే చేసి 311 మందికే పట్టాలు ఇచ్చారు నిన్న. అంటే మేమేమంటా ఉన్నామంటే మర్డర్ చేసినోడే సానుభూతి తెలిపినట్టు ఉంది. ఎందుకంటే నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలంటే ఒకవేళ బలవంతంగా బుల్డోజర్లతోని అర్ధరాత్రి అపరాత్రి ఓ పెద్ద హంగామా భయభ్రాంతులకు గురి చేసి ఉన్నాం. ఒకవేళ నిరుపేదలు అర్హులైన వాళ్ళు లేరు అని చెప్పేసి మీరే మాట్లాడారు. మరి ఆ పరిస్థితి ఉంటే, ఒకవేళ నిరుపేదలు ఉంటే దేనికోసం చేసినవే అంటే దీన్ని నిగ్గు తేల్చాలి, కొంతమంది డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. నిజంగా కనుక అటువంటి పరిస్థితి ఉంటే వారి మీద యాక్షన్ తీసుకోవాలి. నిరుపేదలు ఏం పాపం చేసిరు అని అడుగుతా ఉన్నాం. వాళ్ళని రోడ్డు మీద పడేసి అది తేలడం కోసమే మీ ఇల్లు కూల్చినామని చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేదా 3 మంత్రులు కన్నా అడుగుతా ఉన్నాం. రోడ్డు మీద పడేసి ఈరోజు 10వ తరగతి పిల్లలు ఉన్నారు, మరి ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, మరి అట్లాగే రంజాన్ మాసం ఉపవాసాలు చేస్తున్నారు. వారందరినీ రోడ్డు మీద పడేసి ఆ పాపం కట్టుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నిటినీ మర్చిపోయి ప్రతిపక్ష పార్టీ మీద ఇష్టానుసారంగా మాట్లాడడం. ఆ రోజు భూదాన్ బోర్డు నుండి 1885 మందికి పట్టాలు ఇస్తే ఈరోజు మీరు మళ్ళీ దాన్ని మభ్యపెట్టి మాయ చేసి కేసులు పెడతామని బెదిరించి ఏదో మీ కుటుంబాలకు ఎవరికో ఎక్కడో ఇల్లు ఉంది అని చెప్పేసి వారందరిని అట్లా బెదిరించి చివరికి వస్తారికే 311 మందికి ఇల్లు ఇవ్వడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ
అదే స్థలంలో ఆ స్థలం కూడా గ్యారంటీ లేదు, అక్కడ ఇస్తారా ఎక్కడ ఇస్తారా అనేది కూడా గ్యారంటీ లేదు. కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు అంటా ఉన్నారు. ఇక ఇందిరమ్మ ఇల్లు అయితే ఇప్పుడు పీడీ యాక్ట్ పెడతాం, లేకపోతే వసూలు చేసినటువంటి వాళ్ళందరూ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కార్యకర్తలు ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇస్తే మీరు ఇచ్చినటువంటి ఆ ఒకటో అరకొర ఇళ్ల కాడ కూడా ₹1,00,000 తీసుకోకుండా ఎక్కడ కూడా ముగ్గు పోసినటువంటి పరిస్థితి లేదు. వారి మీద పెట్టండి, మీకు ధైర్యం ఉంటే పీడీ యాక్ట్ పెట్టండి, కేసులు పెట్టండి చూద్దాం. ఈ నిరుపేదలు ఏం చేశారు? వెలుగుమట్టలో ఉన్నటువంటి పేదలు వారి మీద పీడీ యాక్ట్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దుర్మార్గం, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పని ఏది లేదు. మీరు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పుకి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి తప్ప మళ్ళీ తిరిగి మా మీద దాడి చేస్తామంటే చూస్తూ ఊరుకోం. రేపు ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు ఖచ్చితంగా రేపు 16వ తారీఖు నుండి స్టార్ట్ అయ్యేటువంటి శాసనసభ సమావేశాలల్లో వెలుగుమట్ల విషయంలో, నిరుపేదల విషయంలో ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడతాం. మీరిచ్చి ఏదో మాయ చేసి ఏదో మభ్యపెట్టి 300 మందికి 311 మందికి పట్టాలు ఇస్తానంటే మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. అందరి తరఫున ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఒక పక్క అసెంబ్లీలో కూడా మిమ్మల్ని నిలదీస్తాం, ఉతికి ఆరేస్తాం, ఎక్కడ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ విషయాన్నైనా కానీ వెలుగుమట్ల ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ, కొడంగల్లో జరిగినా కానీ, ఎక్కడ జరిగినా కానీ పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది భవిష్యత్తులో అని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.